రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఉత్తర భారతదేశంలో మత మార్పిడులు క్రమేపీ జోరందుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లోని చాలా ఇంటీరియర్ విలేజెస్లో, మధ్యప్రదేశ్లో ఈ ప్రాంతాలన్నిట కూడాను మత మార్పిడిని వేగవంతం చేసేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో అయితే చాలా పాతకాలం నుంచి మత ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ అన్ని రాష్ట్రాల్లో కూడాను ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ అనేటటువంటి మత స్వేచ్ఛ చట్టం ఉంది. బలవంతంగా కానీ, మోసపూరితంగా కానీ, ప్రలోభన ద్వారా కానీ, లేకపోతే భయపెట్టడం ద్వారా కానీ మతం మార్చినట్లయితే ఆ రకమైన మత మార్పిడులు చెల్లవు. అలా మత మార్పిడి చేసేటటువంటి వ్యక్తులపైన శిక్షలున్నాయి. శిక్షల్ని కఠినతరం చేశారు. శిక్షల వ్యవధిని, దాని యొక్క తీవ్రతను కూడా పెంచడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ రకమైనటువంటి దీనిని అమలు చేసే విషయంలో కూడా ఉత్తరప్రదేశ్లో అయితే చాలామంది పాస్టర్లను ఇటీవల కాలంలో పట్టుకున్నారు. ఈ మధ్య అయితే సాధారణ హిందూ సమాజంలో చైతన్యము రానంత వరకు మత మార్పిళ్ళని ప్రభుత్వాలు కానీ, అధికార యంత్రాంగం కానీ అడ్డుకోవడం అసాధ్యం. ఇటువంటి ప్రజా చైతన్యం ఈ మధ్యప్రదేశ్లోని సేహర్ జిల్లాలో ఉన్నటువంటి 2 గిరిజన గ్రామాల్లో కనిపించింది. ఆ గిరిజన గ్రామాల పేర్లు, ఒకదాని పేరు భీల్పట్టి, ఒకదాని పేరు ఖెజూరి. ఈ 2 గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మత మార్పిడి గ్యాంగులు కనుక మన రాష్ట్రంలోకి వచ్చినట్టయితే, మన ఊళ్ళలోకి వచ్చినట్టయితే వాళ్ళని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రహస్యంగా మిషనరీలు ఆ గ్రామంలో ఉండేటటువంటి రెమ్సింగ్ అనేటటువంటి వ్యక్తిని తమ వైపు తిప్పుకుని అతని ఇంట్లో రహస్యంగా ఎవరికి తెలియకుండా కొద్ది మందిని పిలిపించుకుని వాళ్ళతోటి 2-3 నెలలుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడకు వచ్చినటువంటి వాళ్ళకి రకరకాల ప్రలోభాలు చూపిస్తున్నారు. ₹1,00,000 ఇచ్చే వరకు ప్రలోభన చూపిస్తున్నాడు. మతం మారినట్టయితే డబ్బులు ఇస్తామని చెప్పి కూడా ప్రలోభన, లేకపోతే మతం మారినట్లయితే పిల్లల చదువుల బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ రకంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ రేమ్సింగ్ ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల అవే గ్రామాలకు, ముఖ్యంగా ఖెజూరి, భీల్పాటీలకు చెందినటువంటి 4 యువకులు, ఒకతని పేరు లఖన్ బరేలా, రెండో అతని పేరు సీతారాం బరేలా, మూడో అతని పేరు రమేష్ బరేలా, 4వ అతని పేరు రాయ్ సింగ్ బరేలా. ఈ 4 కలిసి పోలీసులకు ఫిర్యాదులు చేసి సరిగ్గా మత మార్పిడి కార్యక్రమము అర్ధరాత్రి చీకట్లో జరుగుతున్నటువంటి సందర్భంలో పట్టుకున్నారు. పోలీసుల్ని పట్టించారు. పోలీసులు వచ్చి ప్రశ్నించేటప్పటికీ మతం మారడానికి వచ్చినటువంటి వాళ్ళు నిజమే, మా పిల్లల్ని చదివిస్తానని చెప్పారు, మా పిల్లల చదువుల ఖర్చులు భరిస్తామని చెప్పారు, మతం మారినట్టయితే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పారని చెప్పి వాళ్ళు అంగీకరించిన తరువాత వాళ్ళని అరెస్ట్ చేశారు. రేమ్సింగ్తో పాటు మరొక 5గురిని బయట నుంచి వచ్చినటువంటి మత ప్రచారకులను అరెస్ట్ చేశారు. వాళ్ళపైన మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాక్ట్, మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ 2021 అంతకు ముందు నుంచి ఉంది. దీనిలో శిక్షల్ని తీవ్రతరం చేస్తూ తాజాగా సవరణలు చేసినటువంటి చట్టం ఇది. ఎంపీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ 2021 సెక్షన్ 3/5 ప్రకారం వీళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. వాంగ్మూలాలను సేకరించడం జరిగింది. ఇలా అనేక గ్రామాల్లో ఇప్పుడు స్థానిక యువత మత మార్పిడి కుట్రలను, ముఖ్యంగా ప్రలోభాల ద్వారా, మోసాల ద్వారా, భయపెట్టడం ద్వారా చేస్తున్నటువంటి మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా నిలబడి పోరాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.